శుభ సాయంత్రం నేస్తాలు. చెడ్డవారితో స్నేహం చేస్తే మనం ఎలా నష్టపోతామో ఈరోజు ఒక మంచి కథతో తెలుసుకుందాము. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంటని కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా కథ మొదలు పెడదామా నేస్తాలు? ఒకప్పుడు ఒక పెద్ద అడవిలో ఒక తోడేలు, ఒక కోతి ఉండేవి. తోడేలు చాలా తినుబండారాలకు ఆశపడేది. ఒకరోజు అది అడవిలో తిరుగుతూ, ఈ రోజు నాకు మేక మాంసం తినాలనుంది అని మనసులో అనుకుంటుంది. అడవి ప్రక్కనే ఉన్న గ్రామంలో మేకల మందను చూసి రాత్రివేళ ఎవ్వరూ లేని సమయంలో అక్కడికి వెళ్ళి మేకను ఎత్తుకు వచ్చి తినడం మొదలుపెట్టింది. ప్రతిరోజు ఒక మేకను పట్టుకువచ్చి తినేది. ఇది గమనించిన కోతి ఇలా అడిగింది, తోడేలు బావా, ప్రతిరోజు మేకను ఎలా తెచ్చుకుంటున్నావు, నాకు కూడా చూపించవా అని. అప్పుడు తోడేలు నెమ్మదిగా నవ్వి, అది పెద్ద విషయం కాదు కోతి బావా, ఈ రాత్రి నువ్వు నాతో పాటు రా, నేను చూపిస్తాను అంది. కోతి సరదాగా అంగీకరించింది. కానీ ఊళ్ళోని ప్రజలు రోజుకో మేక కనిపించకపోవడంతో చాలా కోపగించి రాత్రిపూట కాపలా కాయడం మొదలుపెట్టారు. ఈ సంగతి తెలియని కోతి, తోడేలు ఇద్దరు రాత్రి వేళలో ఊర్లోకి వెళ్ళారు. కోతి, తోడేలు మేకల మంద దగ్గరకు రాగానే కాపు కాసిన గ్రామస్తులు వారిని గుర్తించి ఒక్కసారిగా చుట్టుముట్టి పట్టేశారు. ఇదే మన మేకలను దొంగలిస్తున్న తోడేలు అని అరిచారు. ఆ తోడేలుతో పాటు వెళ్ళిన కోతిని కూడా పట్టుకున్నారు. కోతి భయంతో, అయ్యో నాకేం తెలియదు, నేను కేవలం తోడేలుతో వెళ్ళానంతే అని కేకలు వేసింది. కానీ ఎవ్వరూ వినలేదు. ఇద్దరిని బాగా కొట్టి ఊరంతా తరిమేశారు. చావు తప్పించుకున్న కోతి చివరికి అడవిలోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊపిరి పీల్చుకుంది. అయ్యో, చెడ్డవాళ్ళతో స్నేహం కలిస్తే ఇలాగే ప్రాణం మీదకు వస్తుంది అని పశ్చాత్తాపడింది. దీని అర్థం ఏమిటంటే, చెడ్డవాళ్లతో స్నేహం చేస్తే వారు చేసే తప్పులకు మనమే శిక్షింపబడతాము. కాబట్టి మంచి వారితోనే స్నేహం చేయాలి.